హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లీస్ నెస్ట్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోని స్కిన్ టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టోనర్ మనకి ఎందుకు అవసరం అవుతుంది అనేది డౌట్ మీకు రావచ్చు. టోనర్ అనేది మనకి స్కిన్ కొన్ని ఏరియాస్లో, ఫేస్ అనేది ఫోర్ హెడ్లో, ఈ చిన్న ఏరియాస్లో, ఈ మౌస్ రౌండ్ మొత్తంలో కూడా, అలానే ఈ నోస్ సైడ్స్ కూడా స్కిన్ అనేది బ్లాక్ అవటం అనేది జరుగుతుంది. ఈ స్కిన్ బ్లాక్ అవటం వల్ల మనకి ట్యాన్ అనేది పట్టి బ్లాక్గా అవటం అనేది జరగడం వల్ల స్కిన్ అనేది అనీవెన్గా కనిపిస్తుంది. ఈ అనీవెన్నెస్ని రెడ్యూస్ చేయడానికి మనం స్కిన్ టోనర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ ఫేస్ టోనర్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఆర్గానిక్ యాపిల్ సైడెడ్ వెనిగర్. ఈ యాపిల్ సైడెడ్ వెనిగర్ అనేది మదర్ బేస్ అయి ఉండాలి. మదర్ బేస్ అనేది లేకపోతే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. యాపిల్ సైడెడ్ వెనిగర్ 1 స్పూన్ అనేది ఈ బౌల్లో వేసుకుని దీనికి ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎంత వాటర్ యాడ్ చేయాలంటే మనం 1 స్పూన్ యాపిల్ సైడెడ్ వెనిగర్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ 3 to 4 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం ఈ విధంగా దీన్ని డైల్యూట్ చేయాలి. యాపిల్ సైడెడ్ వెనిగర్ అనేది డైరెక్ట్గా అస్సలు యూస్ చేయకూడదు, స్కిన్ అనేది పాడవుతుంది. సో ఇలా మనం వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత మనం కాటన్ని యూస్ చేసుకుని కాటన్తో డిప్ చేసి ఫేస్కి అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఎనీ యాక్నే ప్రాబ్లం ఉంటే, ఏదైనా పింపుల్స్ కానీ ఏదైనా వేరే అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. పింపుల్స్ కూడా త్వరగా రెడ్యూస్ అవుతాయి, మచ్చలు అనేవి కూడా తొందరగా తగ్గుతాయి. ఈ వెనిగర్ అనేది ఫేస్కి అప్లై చేసుకుని ఐస్కి మాత్రం టచ్ అవ్వనివ్వకండి. అస్సలు ఐస్ అనేది మనకి టచ్ అవ్వకూడదు. మీరు అప్లై చేసుకునేటప్పుడు స్మెల్ మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. ఇది వెనిగర్ కాబట్టి కొంచెం హాట్ స్మెల్ అనేది ఉంటుంది. సో కొద్దిగా ఓపిక పట్టి ఈ వెనిగర్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు కూడా మనం వెయిట్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ఇది డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుని నార్మల్గా ఉంటే మీకు వితిన్ ఒక అట్లీస్ట్ 2 వీక్స్ అన్నా కూడా రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు ఈవెన్ స్కిన్ టోన్ అనేది వస్తుంది. ఫేస్కి అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ మాత్రం మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది డ్రై అయిన స్టేట్లో ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ 15 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఈ ఐ ఏరియాస్లో మాత్రం అస్సలు టచ్ అవ్వకూడదు. అలానే పింపుల్స్ అండ్ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం మంట వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ నో వరీస్, అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. డెఫినెట్గా మీరు ధైర్యంగా యూస్ చేసుకోవచ్చు. సో 15 మినిట్స్ అయితే అయిపోయింది. నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఫేస్ వాష్ తర్వాత ఫేస్ని మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. సో 15 మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ని తుడుచుకుని వచ్చి ఉన్నాను. సో ఇప్పుడు మీరైతే నా ఫేస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ లుక్స్ గ్లోయింగ్. అండ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి, వాటర్తో క్లీన్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే మీరు రిజల్ట్ చూసారు, ఇది గ్లో అవుతుంది చూసారు, నాకు ఇక్కడ స్పార్కిల్స్ లాగా వస్తున్నాయి. సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేసి మీకు వర్క్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ టిప్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.